ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి అకాల మరణము క్రైస్తవ సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఈనాడు మనము ఒక సమర్థనీయంగా, ధైర్యంగా క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించే ఒక దైవ సేవకుని కోల్పోయాము. మరి దైవ సేవకుడైన ప్రవీణ్ గారు చాగల్లో జరుగుతున్న క్రైస్తవ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రి దగ్గరున్న దివాన్ చెరువు కొంతమూరు ప్రాంతానికి వచ్చేసరికి మరి అక్కడ యాక్సిడెంట్కి గురై పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుని యొక్క సేవ కొరకు, పరిచర్య కొరకు అహర్నిశలు పనిచేసి క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను ఇచ్చి క్రీస్తు సువార్త ప్రకటించబడడానికి అనేక మందిని ప్రభావితం చేస్తున్న సేవకుడైన ప్రవీణ్ గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమైన విషయము. మొదటి తెస్సలోనిక 2:2 రాసినట్లు, మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. అవునండి, మరి సేవకులైన ప్రవీణ్ గారు కూడా ఎంతో ధైర్యంతో ఎన్నో అవమానాల్లో, పోరాటాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి అనేక ప్రాంతాలకి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ యొక్క మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని చాలా విషాదంలోకి నింపివేసింది. నిజంగా చెప్పాలంటే అనేకమైన ఆదికాలపు చారిత్రక ఆధారాలతో ఉపదేశిస్తూ రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. మరి ఈనాడు ఒక ఆదర్శ నాయకుడు గుర్తింపు పొంది స్పిరిచువల్ లీడర్షిప్ అనే హగ్గై రీజనల్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ అనేక మందిని క్రైస్తవ నాయకులుగా తీర్చిదిద్దుతున్న భాగంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంతో బోధిస్తూ తన యొక్క చివరి శ్వాసను ఆ యొక్క స్వార్థ పరిచర్య కొరకే మరి పరిగెత్తుచు తన పోరాటాన్ని ముగింపుకు తెచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. 1 తిమోతి 6:12 చెప్పబడినట్లు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. మరి బ్రదర్ గారు, పాస్టర్ గారు ఎన్నో సమస్యల్లో, పోరాటాల్లో నిత్య జీవాన్ని చేపట్టి అనేక మంది ఎదుట తన సాక్ష్యాన్ని నిలుపుకొని క్రీస్తు కొరకు ఒక హతసాక్షిగా మారిపోయాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని కొరకు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏ విధంగా శ్రమపడి పోరాటం చేసి దేవుని కొరకు హతసాక్షిగా మారారో మనం కూడా క్రీస్తు కొరకు నిలబడదాం. దేవుని యొక్క కుటుంబంగా మనం అందరం కలిసి పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారి యొక్క కుటుంబం కొరకు, వారి ఆదరణ కోసం, తల్లి గారి కోసం ప్రార్థించబద్దులమై ఉన్నాం. థ్యాంక్ యూ.